లెక్కనే ఇయ్యాల కూడా ధూమ్ ధామ్ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన పారిగా చెప్పుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట షురు. కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్లు పెట్టినా, ఫైనాన్స్ నడిపినా, ఇప్పటికే మీకు సమజై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పినో. అది మల్లారెడ్డి సార్ గురించి. ఇవి మరి ఉత్తపచ్చి డైలాగులా, ట్రెండింగ్ డైలాగులు. అయితే ఈ డైలాగులను సోషల్ మీడియాలో చాలా మంది వాడుతున్నారు కదా. మరి మన మంత్రి రామన్న చెప్తే ఎట్లుంటుందో వింటారా? హాగో ఇనుర్రి మరి. రామన్న ఇక అందుకోవే. మల్లారెడ్డి అన్నతో పెట్టుకుంటే గిట్లే ఉంటది. ఏం చెప్పిండు మల్లన్న? పాలు విండినా అన్నావా లేదా? పాలు అమ్మినా, కూరగాయలు అమ్మినా, ఇంకేమి పూలమ్మినావు, పూలమ్మినా, ఇంకేం చేసినావు? హాగో విన్నరా? రామన్న నోట్లకెళ్ళి పాలు విండినా అన్న డైలాగ్ వెళ్తుంటే వెనక్కెళ్ళి మల్లారెడ్డి సారు ఎంత దిల్కుష్ అవుతుండో కదా. వెనక్కెళ్ళి అందిస్తున్నాడు కూడా. అయితే జర్ర చేపటి ముందు మల్లారెడ్డి సార్ ఏం చేసిండో కూడా చెప్పుండ్రి ఇనుర్రి. ఇంకా గమ్మ చెప్తావు. ఇంతకు ముందు ఒక దగ్గర ఆడ శంకుస్థాపన కాడ అందరు వచ్చి మీద పడుతుంటే నూకుతుండే వెనుకకు. అరే ఎందుకే నువ్వు ఈ పెద్ద మనిషి నువ్వెందుకు నూకుతున్నావు అంటే, చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేసిన సార్ గిదేమున్నది సార్ అంట. చిన్నప్పుడు బర్రెలనే కంట్రోల్ చేసిన సార్ గిదేమున్నది అంటూ. అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డి గారు అన్ని రకాలుగా మీకు అందరికి అండగా ఉంటున్నాడు. చాలా సంతోషం. అది మల్లారెడ్డి సార్ అంటే. అన్నట్టు మేడ్చల్ దగ్గరున్న జవహర్ నగర్ లా 250 కోట్ల ఖర్చుతోని కట్టిన ట్రీట్మెంట్ ప్లాంట్ ఓపెనింగ్ వచ్చిండు. ఇక అక్కడ జనంతోని మల్లారెడ్డి సార్ ముచ్చట్లు చెప్పి మస్తు నవ్విచ్చిండు. అన్నట్టు మరి ఇక్కడ మల్లారెడ్డి సార్ స్పీచ్ కూడా వినాలే కదా. అగో ఇనుర్రి 3 ముక్కలల్లా ధూమ్ ధామ్ చేసిండు. జవహర్ నగర్ అంటే నా గుండెకాయ, జవహర్ నగర్ అంటే నా శ్వాస, జవహర్ నగర్ అంటే నా శ్వాస, కేసీఆర్ అంటే నా కళ్ళు ఈ కన్ను, కేటీఆర్ అంటే ఈ కన్ను. నా 2 కళ్ళు ఎవరి? కేసీఆర్, కేటీఆర్. గుండెకాయ ఎవరిది? జవహర్ నగర్. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ జవహర్ నగర్ ను అన్ని నగరాల కంటే కూడా నంబర్ 1 నగరంగా అందంగా తీర్చిదిద్దే బాధ్యత నాదే. అగో అది మల్లారెడ్డి సార్ అంటే. ఏం దాసుకోడు, మనసులో ఉన్నది ఉన్నట్టు బయట పెడతాడు. అట్లుంటది మరి మల్లారెడ్డి సార్ తోని. అంతే కదా రామన్న? మల్లారెడ్డి అన్నతో పెట్టుకుంటే గిట్లే ఉంటది. ఇప్పుడు మనము ఆంధ్ర కోదం పారుల్లా. అక్కడ చిత్ర విచిత్రాలు నడుస్తున్నాయి. మరి గంతగాన చిత్రాలు నడుస్తున్నప్పుడు మనం చెప్పకుంటే ఎట్లా? లేకుంటే ఫీల్ గారా? చూసినవా ఈ ధూమ్ ధామ్ ముచ్చట్లు చెప్పటోళ్ళు మా గురించి చెప్తలేరు, మా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తూనే లేరు అని నారాజు అయినా అవుతారు. మరి వాళ్ళని ఎందుకు నారాజు చేసుడు కదా. సరే, మొన్న ఆంధ్ర కుక్క ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆంధ్ర కోతి కూడా వచ్చింది మన ముచ్చట్లకు. మరి దాని పర్ఫార్మెన్స్ ఏందో చూద్దాం పాండ్రి. ఇగో ఈ కోతిని చూడుండ్రి. చూసిరా, ఇది ఆంధ్ర కోతి. గోడ మీద అక్కడ సీఎం జగన్ అన్న పోస్టర్ ఉన్నది. ఇక కోతికి ఏమనిపించిందో ఏమో చూడు రిజర్వ్ శాఖలో. అయ్యయ్యో ఎంత పని అయిపోయే. ఈ కోతి మీద కూడా కేసు పెడతారా ఎట్లా? అసలు ఏందో ఏమో పో. మొన్నటికి మొన్న ఒక కుక్క జగన్ అన్న స్టిక్కర్లు చింపిందని తెలుగుదేశం ఆడోళ్ళ మనోభావాలు దెబ్బతిని కుక్క మీద కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇక జగన్ అన్న పోస్టర్ నమిలి మింగినందుకు దేశమంతా ఆ కుక్క గారు చాలా ఫేమస్ అయ్యారు. మరి కుక్క అయితే నేనెందుకు ఫేమస్ కావద్దు అనుకున్నదో ఏం పాడో. ఇగో ఈ కోతి రంగంలోకి దిగింది.
కోతి కోతి వేసింది. లాస్ట్ కైతే ఈ కథ వేసింది. ఇక కోతి వేషం వెయ్యంగానే తెలుగుదేశం వాళ్ళు జనసేనోళ్ళు మస్తు సంబరపడుతున్నారు. జగన్ అన్న అంటే జీవాలు కూడా మెచ్చుతలేవు, ఇక జనాలు ఏం మెచ్చుతారు అని అంటారోళ్ళ. ఏమో పటుర్రి, అక్కడి రాజకీయమే జర అలాగుంటది కదా. నిదానమే ప్రధానం. డ్రైవర్ అన్న జర భద్రం. ఇగో గిసొంటి రోడ్ల మీద గోడల మీద రాసుంటాయి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తాపుకోసారి చెప్తూనే ఉంటారు. అయినా కానీ ఎవల పోగట వాళ్ళదే, ఎవల స్పీడు వాళ్ళదే కదా. చూస్తలేమా నిన్ని అలా ఎన్ని టక్కర్లు అవుతున్నాయో కదా. అందుకే నెమ్మదిగా పోవాలే అంట. ఇగో ఇదైతే చూడుర్రి మీరు. ఈ రాజకీయం పాడుగాని మరీ గింత అద్మానం ఉంటుందా అనోళ్ళ. గా పశ్చిమ బెంగాల్లో ఒక లీడర్ వల్ల కంతి రోడే ఉన్నాడు. వాని కంతి రేషంకున వాడెత్తు, వాని చేతులు ఇరిగిపోను, వాని చెవులల్ల గండుజీమలు జొర్రా. ఎందుకు గంతగానం గానం అవుతున్నా అంటారా? చూడురు ఎందుకో మీరే. ఇగో ఇది చూడుండ్రి. అయ్యో అన్యాలనుకున్న వాడెత్తు. పాపం అక్కలు రోడ్డు మీద ఇట్లా దండాలు పెట్టాల్సి వస్తుంది ఈ రాజకీయం లీడర్లు చేయబట్టి. పశ్చిమ బెంగాల్ టీఎంసీ పార్టీ లీడర్ల ఘనకార్యం వల్ల ఇది. పాపం వీళ్ళు ఆదివాసీ బిడ్డలు. వీళ్ళు ఇన్నొద్దులు టీఎంసీలనే ఉండేనట. ఇప్పుడు పార్టీ మారిరట, వేరే పార్టీ కండవ కప్పుకున్నారు. కథమిగా అక్కడి లోకల్ లీడర్లకు కోపం వచ్చింది. పార్టీ మారినందుకు ఇగో వాళ్లకు గీ శిక్షేసిర్రు. గిట్ల చేయవచ్చునా అనుల్లా? అసలు ఆడబిడ్డలతోని రోడ్డు మీద గిట్ల దండాలు పెట్టించుకోవచ్చునా? ఏం రాజకీయమో ఏం పాడో. గివులా ఎలాంటి ధూమ్ ధామ్ ముచ్చట్లు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్. నమస్తే, టాటా, బాయ్ బాయ్.